సార్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? అంటే మూవీస్‌లో? నేను వెబ్ సిరీస్‌లో ఎక్కువ కంటిన్యూగా చేస్తున్నాను ఫాదర్ క్యారెక్టర్స్. సినిమాలు కూడా చేస్తున్నాను. హ్మ్. ఇప్పుడు సినిమాలు కూడా ఉన్నాయి. రీసెంట్‌గా ఆహ్, 'ఆహా'కి చేస్తున్న ఒక సినిమా అందులో ఫాదర్‌గా చేశాను నేను. 'ఆహా' ఒక సినిమా. తర్వాత ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సినవి 'మా ఇంటి బంగారం' అని సమంత గారి సినిమా. ఓహ్! అందులో కూడా చేసారా సార్? అందులో ఒక 2 డేస్ చేశానంటే ఓకే. అంటే పెద్ద క్యారెక్టర్ కాదు. కానీ ఓకే. కనిపిస్తాం. ఒక మంచి ఓకే. సీన్‌లో ఉన్నాం. అలాగే చిరంజీవి గారి 'విశ్వంబర్'లో కూడా చేశా 2 డేస్. ఓహ్! మరి అది రిలీజ్ అయినప్పుడు చూడాలి మరి. మీకు బాగా గుర్తింపు తెచ్చింది ఏ రోల్ సార్? ఇది 'కోర్టు' సినిమాలో ఉంది. యాహ్! 'కోర్ట్' 'కోర్ట్' సినిమాలో ఎక్కడ సార్? సినిమాలో కిరాణా షాపు ఓనర్. అన్నా చాంపాకి లేవా? అంకుల్ గ్రీటింగ్ కార్డ్స్ ఇవే ఉన్నాయా? అవే ఉన్నాయమ్మా. యాహ్! అంటే షాంపూ ప్యాకెట్లు కొనే ఆ! దగ్గర మీరేనా సార్? నేను. ఓహ్! ఓకే. హీరోయిన్ అమ్మాయి ఏమో గ్రీటింగ్స్ కొనడానికి వస్తది. యాహ్! హీరో ఆయన షాంపూ కొనడానికి అవును. వస్తాడు. వాళ్ళు యాహ్! ఫస్ట్ టైం అక్కడ చూస్తారు. యాహ్! అవి చాలా మీమ్స్ కూడా పడ్డాయి. మీమ్స్ కూడా అందులో వచ్చాయి. మీరు అది యాహ్! పెట్టి ఆ ఒక్కరోజు నువ్వు రాకపోయి ఉంటే బాగుండేది. అవును. నిజమే. ఎందుకంటే అక్కడి నుంచే కష్టాలు మొదలవుతాయి కదా. యాహ్! అవును. అదొకటి వచ్చింది. అలాగే 8 వసంతాల్లో కూడా డాక్టర్‌గా చేశాను. అలాగే అంటే ఇంకోటి కూడా దేవరకొండ పోలీస్ స్టేషన్ అని, అందులో సుమన్ గారు లీడ్ రోల్. నేను అందులో హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్, కంటిన్యూటీ క్యారెక్టర్ ఓకే. అది చేశాను. మీకు చేసిన రోల్స్‌లో మీ ఫేవరెట్ రోల్ ఏంటి సార్? ఫేవరెట్ అంటే ఇప్పుడు హిట్ అయింది మంచిది కాబట్టి అందరిలో తీసుకెళ్ళింది కాబట్టి కోర్ట్ అనే కోర్టేనా? చెప్పుకోవాలి. ఓకే సార్. ఎందుకంటే నాకు ఎక్కడికైనా సినిమా ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు మీరు ఏ సినిమా చేశారంటే కోర్ట్‌లో చేశానంటే గుర్తుపట్టకపోయినా క్యారెక్టర్ అడిగినప్పుడు ఈ షాప్ అంటే ఆ! ఆహా! మీరేనా అని అంటున్నారు. అవును. అంచేత ఒక చిన్న రికగ్నిషన్ అంటూ ఒకటి దాని ద్వారా యాహ్! వచ్చింది కాబట్టి ఆ క్యారెక్టర్. ఆ రోల్ కోసం డైరెక్టర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక చెప్పారు. ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ అవును. అప్పుడు యాంకర్ మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? అదే హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అవును. ఎందుకంటే ఇలా వచ్చిన పేరు కన్నా డైరెక్టర్ మళ్ళీ ఆ అవును. నిజమే. క్యారెక్టర్‌ని అప్రిషియేట్ గురించి చేస్తున్నారు. అప్రిషియేట్ చేస్తూ ఎందుకు ఆ క్యారెక్టర్ పెట్టాల్సి వచ్చింది, నేను అదే. ఎలా చేశానన్న డైలాగ్ కూడా మళ్ళీ అవును. చెప్పడం అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీ జర్నీ కూడా అంటే 33 ఇయర్స్ తర్వాత చేసి కూడా మీరు ఎక్కడ స్టాప్ అవ్వకుండా కంటిన్యూస్ అలా రోల్స్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ డిఫరెంట్ జోనర్‌లో చేస్తున్నారు. హ్మ్. చాలా గ్రేట్ సార్. థాంక్ ఓల్డ్ జనరేషన్‌కి, ఇప్పుడు జనరేషన్‌కి ఉన్న ఆర్టిస్ట్‌లకి తేడా ఏంటనుకుంటున్నారు? ఓల్డ్ మన సొసైటీలో ఎలా ఉందో అక్కడ కూడా మార్పు అలాగే వచ్చింది. ఓల్డ్ జనరేషన్ వాళ్ళు కూడా ఏంటంటే ఆహ్, చాలా కష్టపడి ఆ స్టేజి నుంచి వచ్చి చేశారు అప్పుడు యాక్టర్లంతా. తర్వాత అప్పుడు ఎక్కువ అందరికీ అవకాశాలు వచ్చేవి కాదు అప్పుడు. టాలెంట్ ఉన్న అవకాశాలు రావడం కూడా చాలా కష్టంగా ఉండేది అప్పుడు జనరేషన్. అంటే అవును. ఆడియన్స్ కూడా అప్పుడు ఏంటంటే ఈ క్యారెక్టర్ వీళ్ళే చేయాలని ఆడియన్సే ఒక రకంగా ఫిక్స్ అయిపోయేవాళ్ళు. అవును. ఇంకొకరిని అంతే కొత్త వాళ్ళు రావడం కూడా చాలా కష్టంగా ఉండేది. వచ్చిన వాళ్ళు నిలబడడం కష్టం. అలా అప్పటి పరిస్థితుల్లో ఆర్టిస్టులు అలా ఉండారు. ఇప్పుడేంటంటే ఇప్పుడు జనరేషన్ ఆడియన్స్ అందరినీ ఆహ్, ఆహ్వానిస్తారు. ఇప్పుడు బావుంటే అందరినీ చూస్తారు. ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్ళు కూడా చాలామంది అవును. ఉన్నారు. అలాగే హీరోలు గానీ ఎవరైనా ఇప్పుడు ట్రైనింగ్ అయ్యి అందరూ వస్తున్నారు. కష్టపడుతున్నారు కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉంది. అలాగే కష్టపడుతున్నారు కాబట్టి దాని గుర్తింపు కూడా అలా బానే వస్తది. ఇప్పుడు అప్పటికన్నా అవును. బానే సార్ మీరు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడైతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చారు, ఇటు సినీ ఇండస్ట్రీ వైపు, ఎప్పుడైనా ఈ అవకాశాల కోసం కష్టాలు పడ్డారా? అవకాశాలు కష్టాలు తప్పదు. అది అందరూ కష్టాలు పడాల్సిందే. అవును. పడ్డాను. కష్టం. ఎందుకంటే ప్రతి రోజు మనం ప్రయత్నించాల్సిందే. అవును. ఆర్టిస్ట్ అన్నవాడు రెగ్యులర్‌గా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఈ సినిమా అయిపోతే ఇంకో మళ్ళీ పిలవరు. వేరే సినిమా కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అనవసరంగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదు. ఎప్పుడు ఫీల్ ఎందుకంటే అయ్యారు? వాలంటీర్ ఇంతకుముందు కూడా నేను కొన్ని సినిమాలు ఇవి చేసున్నాను కాబట్టి, ఓకే. ఇక్కడున్న పరిస్థితులు కూడా నాకు తెలుసు కాబట్టి, ఇక్కడ ఎలా ఉంటదన్నది నేను ప్రిపేర్ అయ్యే వచ్చాను. ప్రిపేర్ అలా అయ్యొచ్చు. వాలంటీర్ రిటైర్మెంట్ నిర్ణయం కూడా తీసుకున్నాం కాబట్టి ఇంకంతే. ఇంకోసారి డెసిషన్ ఆలోచించి తీసుకున్న తర్వాత మరి అలా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఫస్ట్ నుంచి కూడా నా మెంటాలిటీ అది. ఈ విషయంలో కూడా అదే చేశాను నేను. తర్వాత నేను ఇబ్బంది కూడా పడలేదు. ఎందుకంటే ఇక ఇంట్రెస్ట్ మీద వచ్చున్నాను కదా! నాకు ఇక్కడ హ్యాపీ ఇది. అవును. ఇంకా ఆఫీస్‌లో రాత్రి 10 వరకు జాబ్ చేయాలంటే ఒక్కోసారి ఇబ్బంది అనిపిస్తదేమో గానీ, అవును. సినిమా షూటింగ్ రాత్రి 11 అయినా ఇబ్బందేం ఉండదు. ఎందుకంటే ఇది ప్యాషన్ కదా! ఇంట్రెస్ట్ కదా అది. ఓకే. అంచేత ఇబ్బందేం పడలేదు. అంత బాధపడే ఛాన్స్ కూడా రాలేదు. ఒకదాని అవునండి. తర్వాత ఒకటి వస్తూనే అలా చేసుకుంటూ వెళ్తున్నాను నేను. సార్ ఒకవేళ మీకు ఒక టైమ్ మిషన్ దొరికి మీకు 20 ఇయర్స్ బ్యాక్‌కెళ్తే మీ లైఫ్‌లో ఏం చేంజ్ చేస్తారు? ఆర్టిస్టే మరి యాక్టర్ పోస్టల్ డిపార్ట్మెంట్‌కి వెళ్ళరా? వెళ్ళకపోవచ్చు. టైం మెషిన్ వెనక్కెళ్తే ఏముంది అప్పుడు డెసిషన్ తీసుకుంటాం. యాక్టర్‌గా ఇదే ప్యాషన్ కదా! ఆ! అటువైపు వచ్చేస్తారు. అటువైపు వచ్చేస్తాం. సార్ మీరు పోస్ట్ ఆఫీస్‌లో ఒక ప్రెస్టీజియస్ క్యాడర్‌లో చేశారు. సో దాని గురించి ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే అప్పుడు ఎలా ఫీల్ అయ్యారనేది? నేను ముందే చెప్పాను కదా! ఏది చేసినా సిన్సియర్‌గా చేస్తానని. అవును. ఆ వర్క్ కూడా నేను డెడికేటెడ్‌గా, సిన్సియర్‌గా చేశాను. ఓకే. డిపార్ట్మెంట్‌లో నేను చేస్తున్నప్పుడు ఆఫీసర్ల దగ్గర కూడా చాలా మంచి పేరే నాకుండేది. ఉండే. ఓకే. అంచేత నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగే ఎందుకంటే నేను ఒక
మేనేజర్ పోస్ట్లో ఉండేవాడిని కాబట్టి హైర్ ఆఫీసర్ని, సబార్డినేట్స్ని కోఆర్డినేట్ చేస్తూ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం నాకు ఎంత అవకాశం ఉంటే అంత చేశాను. ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్ లాగే అక్కడ కూడా నాకు చాలా అలాంటి అవకాశాలు వచ్చాయి. అది కూడా అదృష్టంగానే భావిస్తాను. ఎందుకంటే డిపార్ట్మెంట్లో కొత్త కొత్త స్కీమ్స్ ఏ వచ్చినా, కొత్త కొత్త టెక్నాలజీ కానీ ఏదో వచ్చినా నన్ను అక్కడ అపాయింట్ చేస్తుండేవారు, అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుండేవారు. కాబట్టి ఆ కొత్త కొత్త స్కీమ్స్ కానీ, కొత్త కొత్త టెక్నాలజీ కానీ అవి నేర్చుకొని సబార్డినేట్స్కి ట్రైన్ చేసి పై ఆఫీసర్లకి దాని గురించి చెప్పి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎంజాయ్ చేస్తూ చేశాను నేను జాబ్ అనేది. అంటే ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ బెస్ట్ అనిపిస్తుందా, సినిమా ఇండస్ట్రీ బెస్ట్ అనిపిస్తుందా? ఎందుకంటే రెండు మీరు చూసారు, సో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? లైఫ్ లీడ్ చేయడానికి అది ఉపయోగపడింది కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ గొప్ప. సెంట్రల్ గవర్నమెంట్ ఇది ప్యాషన్ కాబట్టి ఇది ఆ రెండింటికి గొప్ప ఏది అని చెప్పలేము. ఇది నాకు ఇష్టమైంది. డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఈరోజు కూడా ఒక గొప్ప పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి. ఎందుకంటే చాలా డిసిప్లిన్డ్గా, కరప్షన్ లేకుండా ఆనెస్ట్గా ఉండే డిపార్ట్మెంట్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్. అది నేను పనిచేసి నేను కాదు, బయట పబ్లిక్ కానీ, పొలిటీషియన్స్ కానీ, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కానీ చాలామంది చెప్తారు అది పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే చాలా హానెస్ట్ డిపార్ట్మెంట్ అని. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ గొప్పదనే చెప్తాను నేను. అందులో పనిచేయడం నా అదృష్టంగా కూడా నేను భావిస్తాను. పోస్టల్ డిపార్ట్మెంట్లో చేసేటప్పుడు బాసంగి సురేష్ గారు ఒకరు, ఇక్కడ చేసేటప్పుడు ఒకరు అన్నట్టు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అలా ఫీల్ అవ్వడానికి ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఒక ఎంప్లాయర్ ఆఫీసర్గా చేశాను, ఇక్కడ ఒక ఆర్టిస్ట్గా చేస్తున్నాను నేను. అంటే రెండు అది ఎలా సింక్ అయింది సార్? అంటే ఒక జాబ్ చేస్తూ ఇంకా ఆర్టిస్ట్గా కూడా అంటే ఎలా సింక్ అయింది అనుకుంటున్నారు? ఆఫీసులో ఉన్నంత వరకు ఆఫీసర్ అనుకుంటాం, ఆ డిపార్ట్మెంట్ గురించి ఆలోచించి రేపు ఏం చేయాలి, ఈ వర్క్ ఎలా మనం ఎగ్జిక్యూట్ చేయాలని ఆలోచిస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ ఎలా చేయాలి ఏంటి అన్నదే ఆలోచిస్తాం తప్ప దానికి దీనికి రెండింటి లింక్ ఉండదు. ఎందుకంటే మైండ్లో ఉంటుంది కదా. అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ఆఫీస్ అదే కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే చేస్తాం. అందుకని రెండు కలిసి నేను ఎక్కువ చేయలేదు. డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు డిపార్ట్మెంటే చేశాను, పైకి వచ్చిన తర్వాత ఇదే చేస్తున్నాను. అందుకని ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎలాగైతే ఆలోచించలేదు, ఇప్పుడు డిపార్ట్మెంట్ గురించి కూడా నేను ఎక్కువ ఆలోచించట్లేదు. ఆలోచన అంటే అది ఇప్పుడు నాకు ఇంకా అవకాశం లేదు కదా. ఏదో ఒక పబ్లిక్గా నేను డిపార్ట్మెంట్కి ఏదో చేయాలి తప్ప ఒక ఆఫీసర్గా ఏం చేయలేను. అంచేత ఆర్టిస్ట్గానే నేను ఇప్పుడు దీని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాను, ఎలాగ అవకాశాలు వస్తాయి, ఏం చేయాలి. ఏవైతే రోల్స్ వచ్చాయో మీకు సినిమాలో ఛాన్సెస్ ఎలా అయితే వచ్చాయో మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతారు? మా ఫ్యామిలీ హ్యాపీ ఫీల్ అవుతారు. చూసి ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఈ కోర్టులో కానీ మీకు మంచి పేరు తెచ్చింది. అందరం కలిసి వెళ్ళాను, చూసినప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతారు. బాగుంది బాగుంది అని చెప్తారు, చూస్తారు. తర్వాత రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పినప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్టే, అందుకే కదా ఎంకరేజ్ చేశారు. మా వైఫ్కి కానీ పిల్లలకి వాళ్ళకి ఇంట్రెస్టే. పిల్లలకి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అడుగుతున్నప్పుడు ఈ వెబ్ సిరీస్ చాలా మంది చూస్తారు కదా, మా పిల్లలు అడిగినప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు. సార్ అసలు మీ కోర్ట్ సినిమానే మంచి గుర్తింపు తెచ్చింది, సో ఆ అవకాశం ఎలా వచ్చింది సార్? అది ఆడిషన్ ద్వారానే వచ్చింది. అది నేను కూడా ఆశ్చర్యపడ్డాను. అంటే చాలా ఆడిషన్లు వెళ్తుంటాం కదా, ఆడిషన్ కూడా అలానే వెళ్ళాను. యాక్చువల్గా నాకు ఇంకో ఫ్రెండ్ చెప్పాడు, నేను ఈరోజు ఆడిషన్కి వెళ్ళి వచ్చాను, మీరు కూడా వెళ్ళండి అని. అంటే నేను ఆడిషన్కి వెళ్ళాను, రెగ్యులర్గా ఎలాగ వెళ్తాం అలాగే వెళ్ళాను. వచ్చిన తర్వాత నేను ఆశ్చర్యపడ్డాను. ఆ రోజు రెగ్యులర్గా వెళ్ళినట్టుగానే వెళ్ళాను. నేను ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక లెక్చరర్ డైలాగ్, అంటే మనం డైలాగ్ చెప్పాలి. ఆడిషన్లో కొన్ని ఆడిషన్స్లో ఏంటంటే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు, కొన్ని సినిమా ఆడిషన్స్ ఏంటంటే మన ఓన్ డైలాగ్ ఏదో చెప్పమంటారు, అని చెప్పి మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. నేనేంటంటే ఒక లెక్చరర్ క్యారెక్టర్ది ఒక డైలాగు, అలాగే శ్రీకాకుళం స్లాంగ్ అంటే నాకు ఇంట్రెస్ట్, చిన్నప్పుడు వేసి ఉన్నాం కాబట్టి ఆ శ్రీకాకుళం స్లాంగ్తో ఒక డైలాగు, ఆ రెండు చెప్తుంటాను. ఇక్కడ కూడా అదే చెప్పాను. ఒక కిరాణా షాపు ఓనర్ అనమాట డైలాగ్ అది. అంటే యాక్చువల్గా గణేష్ పాత్ర గారి లాభం నాటికలో ఉంది, ఒక క్యారెక్టర్ తీసుకొని మన ఆడిషన్కి అనుగుణంగా మార్చి నేను ఒకటి చెప్తుంటాను. యాక్చువల్గా అది ఆ నాటికి సంబంధించిన క్యారెక్టరు, కిరాణా షాప్ క్యారెక్టర్ అది చెప్పాను. బహుశా అది సింక్ అయ్యే నాకు కిరాణా షాప్ ఓనర్ వచ్చిందేమో అనిపిస్తుంది. నేను ఆడిషన్లో చెప్పిన డైలాగ్ ఏంటంటే విలేజ్లో కిరాణా షాపు ఓనర్ అతను, ఆ షాప్కి వస్తారు, వాళ్ళతో మాట్లాడతాడు. అది ఇదిగో పట్టుకెళ్ళు, 23 రూపాయలు అయింది, ఏంటి డబ్బులు లేవా? లేకపోతే వెళ్ళు, నీకే డబ్బులు ఎక్కడ పోతాయి, నేను పద్దులు రాసుకుంటానులే, ఏంటి కావాలి? సామాన్లు కాదా? సామాన్లు కాకపోతే మరేటి కావాలి? కిరాణా కొట్లు సామాన్లు కాకపోతే సినిమా టికెట్లు దొరుకుతాయి అనుకున్నావు ఏంటి? ఏంటి పందేలా? ఎక్కడ పందేలు ఏంటి బాబు? ఏంటి కోడి పందేలా? కొబ్బరి బొండాలు పందేలా? ఎలాగా కొబ్బరి బొండాలు ఒకళ్ళు పట్టుకొని
యువతల మునే కథల నుంచి ఇలా కథలు కిచుతారా? ఎవరు కొబ్బరి బొండం దూరం వెళ్తే వాళ్ళు గెలిచినట్ట. ఓళ్ళు మాణిక్యము భార్య ఇవేం పందెలే బాబు. మీ పిన్నమ్మవతలు తులసికోట కాడ పీట వేసుకొని కూకుంది పూజ చేయడానికి. అది కూకుని నెగలేదు, నెగితే కూకునేది. ఎక్కడ పందేలేటి? ఎలాంటి ఆ తవిటినాయుడు ఇల్లు ఎదురుగా ఉంది కదా, బారుగా పొడవుగా ఉంది, అక్కడికి వెళ్ళి పందేలు వేసుకోండి. ఎలాంటి పందేలు థట్. సూపర్ సార్. అది కిరాణా షాప్ చెప్పాను. ఓకే, అంచేది బహుశా ఈ కిరాణా షాప్ అది అనుకుని ఇచ్చారేమో అని కూడా అనుకుంటున్నాను. చాలా బాగుంది సార్. కోర్టులో మంచి గుర్తింపు తెచ్చింది కదా, సో ఆ డైలాగ్ చెప్పండి సార్. ఆయన గోధుమ పిండికని వస్తాడు, హీరోకి అన్నయ్యగా అవును. అనుకున్న అన్నయ్యగా ఉంటాడు అతను. అతను Yeah. బయటపడడానికి ప్రయత్నిస్తాడు కదా. అవును. అతను వచ్చినప్పుడు గోధుమ పిండి బాబాయ్ అంటే అడుగుతాడు ఆయన, ఉమ్. ఏంటి మీ వాడు ఇంకా జైల్లో ఉన్నాడా అంటే ఆయన చెప్తాడు, జైలు కాదు బాబాయ్ ఇది రిమాండ్ ఇదే అని చెప్తాడు. అది కోర్టు గుర్తించినంత వరకు ఆయన అంటే ఏంటి రిమాండ్ అంటే జైలు కదా బాబాయ్, కేజీ గోధుమ పిండి ఇవా? ఏంటి మీ చందుగాడు ఇంకా జైల్లోనే ఉన్నాడా? అది జైలు కాదు బాబాయ్, రిమాండ్. తప్పు చేశాడని కోర్టు చెప్పేంత వరకు వాడు రిమాండ్లో ఉన్నట్టే. రిమాండ్ అంటే జైలు కదా. అది బాగా ఫేమస్ అదే. అయింది. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? దానిలో లేదు, అవకాశాలు ఏవొస్తుంటే అలా ఆయన చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళడం. వెళ్ళిపోవడం. అదృష్టం కలిసి వస్తే బ్రేక్ వస్తుంది, ఒక మంచి వచ్చినప్పుడు break రావాలి. ఎదురు చూడడం అంతే. Yeah. అవకాశాలు వచ్చినాయి చేసుకుంటూ వెళ్తాం. సార్ ఇప్పుడు ఈ ఓటీటీల వల్ల చాలా మంది థియేటర్స్ కి రావట్లేదని చాలా మంది అనుకుంటున్నారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? లేదు వస్తారు, ఎందుకంటే దేని వాల్యూ దానికే ఉంటుంది. అది ఓటీటీ సినిమాయే. ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా. Yeah. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య సినిమాకి కూడా పెరుగుతున్నారని కూడా చెప్తున్నారు కదా. అవును. గ్రాడ్యువల్గా కరోనా టైంలో తగ్గింది కానీ మళ్ళీ ఇది ఎక్కువ పెరుగుతున్నారని చెప్పారు. ఈ ఓటీటీలు రావడం వల్ల ఆర్టిస్టులకు బెనిఫిట్ అని అనుకుంటున్నారా? బెనిఫిట్ అంటే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ కదా, వస్తున్నాయి. చాలా అవకాశాలు వచ్చాయి. ఎందుకంటే ఇంతకుముందు ఒక సినిమా అనుకోకుండా ఇప్పుడు ఓటీటీల OTT, ద్వారా కూడా yeah. స్టార్స్ అయిన వాళ్ళు, యూట్యూబ్ ద్వారా కూడా స్టార్స్ అయిన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్ చాలా ఉన్నారు. కాబట్టి ఈ Yeah. ప్లాట్ఫామ్స్ అనేది ఎక్కువ అవడం ఆర్టిస్టులు చాలా మంచి టెక్నీషియన్స్ అందరికీ కూడా అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళ కెరీర్ని డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశం. అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అయితే సినిమా ఇండస్ట్రీ వైపు ఎవరైతే వస్తారో, మీలాగా ప్యాషన్ పెట్టుకొని ఎవరైతే వస్తారో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నిజంగా మీరు ప్యాషన్గా కానీ ఉండుంటే మీరు ట్రైన్ అప్ అయ్యి వస్తే ఇక్కడ డెవలప్ అవడానికి అవకాశాలు అవడానికి ఛాన్స్ ఉంది. Yeah. ఓపిక ఉండాలి, సైడ్ ఇన్కమ్ ఉండాలి, కష్టపడాలి, సిన్సియర్గా ఉండాలి. అవి ఉంటే మంచి రోజులు అందరికీ వస్తే, అదృష్టం కలిసి వస్తే ఖచ్చితంగా మంచిదే. ఇండస్ట్రీ అనేది మంచిదే. సో చూసారు కదా బాసంగి సురేష్ గారి జర్నీ ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉందో. 33 years సర్వీస్ చేసి కూడా అతని ప్యాషన్ కోసం యాక్టర్ ఇవ్వాలని సినీ ఇండస్ట్రీ వైపు వచ్చారు. యాక్టర్గా, రైటర్గా, లిరిసిస్ట్గా ఎంత బాగా సత్తా చాటారో. అండ్ అతని లైఫ్ జర్నీ కూడా చూసారు కదా ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉందో. మనం చాలా నేర్చుకోవాలి అతని జర్నీ నుంచి. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం మాకు ఇచ్చినందుకు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నీకు థ్యాంక్స్ అమ్మా. నన్ను ఇంటర్వ్యూ చేసిన సుష్మితకి, నక్షత్ర మీడియా ప్లస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, ఈ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ, నా వెబ్ సిరీస్, సీరియల్స్, సినిమాలు చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. సార్, మీ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ ఏవైతే మీరు ఓటీటీ, వెబ్ సిరీస్, ఇంకా మీ మూవీస్ చాలా మంచిగా హిట్ అవ్వాలని, అందరి మనసులో గుర్తుండిపోయేలా రోల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.